ఒక ఫ్రెండ్ లాగా లేకపోతే ఒక రిలేషన్ లాగా వచ్చిన వాళ్ళే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతే నేను మిమ్మల్ని కష్టంలో వదిలిపెట్టి మీ కష్టం మీరు పడండి, ఫలితం వచ్చిన తర్వాత మనం అనుభవిద్దాం కదా అని నేను ఎట్లా అంట. అందుకే ప్రతి దాంట్లో కూడా నేను ఉండాలనే స్వార్థంతో ప్రతి మూమెంట్లో కూడా నేను ఉండాలి, నేను ఉంటే కొంచెమన్నా నేను షేర్ చేసుకొని ఆయనకు తలనొప్పి తగ్గించేదాన్ని అయితే కావచ్చు కదా అని ప్రతి దాంట్లో కూడా నేను బిడ్డను వేసుకొని తిరుగుతున్నాను అనమాట. చాలామంది అంటున్నారు, అంటే సినిమా ప్రమోషన్స్ కదా చిన్న పాపను పట్టుకొని ఇంతగానో అది చేయడం అవసరమా అట్లా అని చెప్పి. కష్టపడుతున్నది నా భర్త కదా, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు అయితే నిజంగానే సుట్టం సూపు లెక్క పోతుంటేనేమో, కానీ నా పెన్మిటి కాబట్టి నేను పక్కకుంటేనే ఆ ధైర్యం నాకు ఉంటుంది అనే ఒక ఆశతోని ఇట్లా పోతున్నా. సో సినిమాలో పనిచేసిన తండ్రిగా పనిచేసిన లోహిత్ అన్న నన్ను ఇక్కడ కూడా నన్ను మాట్లాడినారా, ఇక్కడ కూడా నన్ను తొక్కేస్తారా మీరు, మాట్లాడియండి నన్ను కొంచెం. సో లోహిత్ అన్న కావచ్చు, మధు అన్న అండ్ లతక్క, వీళ్ళందరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంటే లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈయనని చూసుకొని నేను చాలా రిలాక్స్గా కూర్చుంటుండే. ఎందుకంటే ఇక్కడ కూడా నేను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా ఏమన్నా, అంటే మైండ్ ప్రెషర్ అనేది భార్యకే అర్థమవుతుంది, కొంచెం చుట్టూన్న వాళ్ళకంటే కూడా ఆ వైబ్ ఏందనేది తెలుస్తుంటుంది, నేను టెన్షన్ పడుతున్నాడా ఏంది అనేది ముఖం చూసినప్పుడు. కానీ నేను లొకేషన్లో ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంటే, ఎందుకంటే నేను చూసుకున్న దానికంటే 100% వీళ్ళు చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటుండే. సో ఎస్పెషల్లీ అంజీ అన్న అండ్ చరణ్ అన్న, మీరు ఈ సినిమాకు దొరికిన అదృష్టం అనుకుంటా నేను. ఎందుకంటే అన్నాని ఏ ముహూర్తంలో పిలిచిండో కానీ సొంత తమ్ముళ్ళని ఎట్లా చూసుకున్నారో అంతకంటే ఎక్కువ చూసుకున్నాడు. సో నీకు ఈ సినిమా వరకు మాత్రమే తమ్ముడు కాదు, జీవితాంతం తమ్ముడే. అన్నిటిని భరించాలి, అన్నిటిని తట్టుకోవాలి, ఏ రాత్రి ఫోన్ వచ్చినా ఎత్తాలి, ఏ రాత్రి మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వాలి.